యోయో టీవీ టాప్ 5 న్యూస్. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ వైద్య మండలి రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో నియామకాలు, బోధన, సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీ, వీటన్నింటిపైన కూడా సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలో పూర్తి స్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఎంత మేర నిధులు కావాలి, తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇక మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఫైర్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. ఈ తరహా అంశాలను కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని ముందుగానే మీడియాకు వెల్లడి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఒక మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశాలపై వేరొకరు అనవసరంగా మాట్లాడడం ఏంటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అంతేకాదు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద అంశాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ కౌంటర్ చేశారు. చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలు ఆడుతున్నాడంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రులా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేము ఎవరిని బలవంతంగా పిలవలేం, కానీ ఒక వ్యక్తి చిత్తశుద్ధితో ఉంటే విచారణకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్ మాత్రం విచారణపై వ్యంగ్యంగా స్పందిస్తూ బిల్డప్లు ఇస్తున్నాడని బలుమూరు వెంకట్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో నారా లోకేష్ ఒకరు. ఆయనే తదుపరి రాష్ట్ర సీఎం అని పలువురు నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అదే విషయంపై హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ సమావేశంలో ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ లోకేష్ రాజకీయ భవిష్యత్తును సీఎం చంద్రబాబు నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికే 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇంకా ఎందుకు ఆ పదవిలో కొనసాగడం అని ప్రశ్నించారు. చంద్రబాబు తర్వాత పదవిలోకి జూనియర్ ఎన్టీఆర్ అయితే రాలేడు కదా అని ప్రశ్నించారు. వీలైనంత తొందరగా నారా లోకేష్కు పార్టీ సీఎం బాధ్యతలు అప్పగించాలని, లేకుంటే అతని రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడిపోతుందని ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు మొదలుపెట్టింది. అణు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడిలో ఇరాన్ అగ్ర కమాండర్లు సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇక 200కు పైగా సామాన్య పౌరులు కూడా చనిపోయారు. ప్రస్తుతం ఇరుపక్షాల భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంకర్లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్లో కీలక ప్రాంతాలు ధ్వంసం కావడంతో ముందస్తు జాగ్రత్తగా ఖమేనీని అధికారులు సురక్షితంగా ప్రాంతానికి తరలించినట్లుగా సమాచారం ఉంటోంది. అండర్ గ్రౌండ్లో కుటుంబంతో కలిసి తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి.